కేసులు చేస్తారు వీళ్ళందరూ. కేవలం పైసలు ఇవ్వనందుకు నా ప్రాణానికి నా ప్రాణం కావాలి. ఇప్పుడు నేను చెప్తాను, ప్రాణంతో చాలా మాట్లాడతారు. ఒక అధికారి ఆఫీసులకు వెళ్ళి బయటకు ఎత్తలేరు. వీడు సామాన్యాలు చూస్తారు. వాళ్ళు హింస వచ్చినాక వీళ్ళ మీద కేసులు కాకపోతారు. అడుగు వీళ్ళు జైల్లోకి పంపిస్తారు. ఒక్క ఆఫీసర్ కూడా బయటకు ఎత్తలేడు అంటే వీడు సామాన్యాలు చూస్తారు. వీళ్ళు నా పైసలు ముఖ్యమా? నా పైసలు ఇంకా తీసుకోని తీసుకోని ఏర్పాటు పైసలు నా పైసలు ఏర్పాటు ఎన్ని లంచాలు కావాలో లంచాలు తీసుకొని ఏర్పాటు పైసలు కాదన్నా. మీరు కూర్చో, మీరు అంటే నా ప్రాణం కావాలనుకుంటారు అధికారులు. నా ప్రాణం తీసుకున్నాకనే సంతోషంగా ఉంటారు కావచ్చు. నా పైసలు ముఖ్యంగా లంచము ఎన్ని పైసలు కూడా తీసుకొని అక్కడ మారేస్తా. కూర్చో ఈ బండిని రిలీజ్ చేసుకున్నాను. పైసలు తయారు చేసుకున్నా తీసుకొని వచ్చేలకు ఇంకో బండి వ్యక్తం చేసి నైట్ 12 గంటలకు నాకు 3 బళ్ళు సీజ్ చేసాడు. 3 అక్కడ బసాదార్ పోలీస్ స్టేషన్ ఉన్నది. ఇంకో కాడు ఉన్నది. నా ఎంబడే పడ్డారు వీళ్ళు. ఏ ఒక్క లారీ ఓనర్ మీద కేసు అవుతుంది. నా మీద ఎందుకు కేసు అవుతుంది? కేవలం నేను పైసలు ఇవ్వనందుకు. ఇది 6 నెలలు అవుతుంది. ఇంకోబండి ఇప్పుడు ఎన్ని పనులు చేయాలి? అవునా? దేని గురించి ఎక్కినావా? దేని గురించి ఎక్కినావా చెప్పు. వీళ్ళు లంచాలు ఇవ్వకపోతే బళ్ళ మీద కేసులు చేస్తారన్న, అందుకోసం ఎక్కినా. ఏమైంది నీ ప్రాబ్లం ఏంది? పైసలు ఇవ్వనందుకు నా బండి మీద కేసు చేశారు. ఎక్కడ ఎంతసేపు అవుతుంది? ఇది 8 నెలల నుంచి కేసు అయి ఉన్నది. నేను ఇప్పించుకున్నాను. పైసలు రెడీ చేసుకుని వచ్చిన. ఎంత? 60,000 రూపాయలు. సార్లకు వచ్చి చెప్పినా, సార్ దయచేసి నా బలం పట్టుకోకూడదు సార్ అని చెప్పినా. నెంబర్లు ఇవ్వను. నెంబర్లు ఇచ్చిన కర్మ మళ్ళీ నైట్ లో ఒక ఆఫీసర్ మళ్ళీ నా మీద కేసు చెప్పించారు. ఎన్ని నెలలు అవుతుంది ఇటు ఉండి? 8 నెలలు అవుతుంది. అంటే నిన్ను వచ్చి నేను సాయంత్రం వచ్చి మాట్లాడిపోయినా మళ్ళీ నైట్ ఇంకో బండి మీద కేసు చెప్పించారు. దీన్ని ఇడిపించుకున్నా పైసలు జమ చేసుకున్నా ఇంకో బండి మీద మళ్ళీ కేసు చెప్పించారు. నీ పేరు ఏం పేరు? నా పేరు అనిల్ గౌడ్. ఎక్కడ? వస్తున్నా. ఇప్పుడు ఎవరు మిమ్మల్ని అడిగింది? ఇక్కడ ఉన్న అధికారులు అన్న. ఏం లేదు సార్. రీక్ష అవుతారా సార్? పైసలు అడిగితే ఇయ్యనందుకు నా బల్ల మీద కేసులు చేస్తారు సార్. దయచేసి ఈ వేధింపులను తట్టుకోలేకపోతారా? నేను ఈ అధికారుల వేధింపులకు చేసుకోవడానికి రెడీ అయినా సహాయం జరుగుతుంది. ఈ అధికారుల నుంచి విముక్తంగా కలుగుతుంది. అతడు మాట్లాడు ఎందుకు అంది. నిన్న వచ్చి మాట్లాడినా సార్ తోటి. నిన్న మాట్లాడినా పోయినా డబ్బులు కూడా రెడీ చేసుకున్నా. నేను పైసలు కూడా రెడీ చేసుకున్నా. మళ్ళీ నైట్ లో నా పని ఇంకో కేసు చెప్పించారు.